హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. పాటించాల్సిన నియమాలు మరియు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండగ వచ్చింది. అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. భక్తిపూర్వకంగా శివుడిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శక్తివంతమైన మహాశివరాత్రి నాడు కొన్ని నియమాలను పాటిస్తే మాత్రం శివానుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. కానీ శివరాత్రి రోజున కొన్ని తప్పులను చేస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి శివరాత్రి రోజున చేయకూడని తప్పులు, అలాగే శివరాత్రి నాడు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పండగ వచ్చింది. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. శివరాత్రి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి శివుని స్వరూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు. శివరాత్రి రోజున మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మహాశివరాత్రి రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించండి. ఈ రోజున ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. పరమేశ్వరుని వాహనం నందీశ్వరుడు. శివాలయంలోకి అడుగుపెట్టగానే శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుని చెంతకు చేరుతాయి. కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని అంటారు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో జిల్లేడు పూలు ఒకటి. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున శివునికి జిల్లేడు పూలను సమర్పిస్తే నెల రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే గన్నేరు పూలతో శివలింగాన్ని పూజిస్తే గోవును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకాలు చేయండి. శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకాలు చేస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే. శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తెలుపు రంగు అంటే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రంగు. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఇక శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. మనసులో శివుణ్ణి స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు. అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు, తల వెంట్రుకలు శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజున చిన్న చీమకు కూడా హాని తలపెట్టినా సరే శివునికి ఆగ్రహం వస్తుంది. శివరాత్రి రోజున చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరిపైనా కోపం చూపించకూడదు. శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహోర తప్పకుండా ఉండాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి. శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు
ఎంతో సంతోషించి మీ బాధలన్నింటినీ తీరుస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకొని స్నానం చేయండి. నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి.